ప్రభునామంలో విచ్చేసిన వారికి అందరికీ వందనాలమ్మ, వందనాలయ్య గారు. అయితే ఈరోజు మనము మేజర్గా కొత్త నిబంధనలోని క్రీస్తు యొక్క ఆజ్ఞల గురించి, దేవుని యొక్క ప్రేమ గురించి, దేవుని ఆజ్ఞలు గైకొంటే ఏమవుతుంది, మరియు మన హృదయం ఎలాగ ఉండాలి, అలాగే పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో మనము దేవుణ్ణి ప్రేమిస్తే ఏం జరుగుతుంది, అలాగా ప్రేమించిన వ్యక్తులు ఎవరున్నారు దేవుడిని, అలాగే జోసియా అని చెప్పేసి ఒక రాజు ఉన్నాడు, ఆ రాజు గురించి మాట్లాడుకుందాము. అలాగే హుల్దా అనే ప్రవక్తిని ఉంది. ఏమన్నా మీరు పైన కూర్చోవడం బెటరు, మీరేనా పైన కూర్చోండి. ఎందుకు మళ్ళీ తర్వాత మీకు ఇబ్బంది అవుతుంది. పైన కూర్చోండి, చెప్తాను. 45 నిమిషాల్లో పూర్తి చేయాలి అని చెప్పేసి ఒక కొత్త ఆజ్ఞ జారీ చేస్తుంది సంఘము. కాబట్టి 45 నిమిషాల్లో అయిపోవాలని చెప్పి నేను కూడా ఆ ప్రభువుని మరి కోరుకుంటున్నాను. ఓకే, 45 నిమిషాల్లో పూర్తి చేస్తే అది కూడా బాగుంటుంది. ఎందుకంటే చాలామంది పెద్దవారు కూడా ఉంటారు కదా, వారికి సంబంధించిన ఆరోగ్య రీత్యా తొందరగా పూర్తి చేయమని చెప్పేసి నాకు ఆజ్ఞ జారీ చేయడం అయితే జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన నీలయ్య సార్ గారికి ప్రత్యేకమైన వందనాలు, అమ్మగారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఓకే, అయితే ఇప్పుడు నేను చెప్పిన అంటే ఆత్మ ద్వారా ప్రభు మన సంఘానికి చెప్పినది ఏంటంటే, మనం ఏమేమి డిస్కస్ చేస్తున్నాము. ప్రభు ఆజ్ఞలు, రెండవది మొదటి ఆజ్ఞ, రెండవ ఆజ్ఞ, మూడవది ఏంటంటే ఎవరైతే బైబిల్లో ఉండే వ్యక్తులు, ఎందుకంటే మనము లోకంలో ఉండే వ్యక్తుల గురించి మాట్లాడడానికి లేదు. ఈ బైబిల్ కాదని ఏది మాట్లాడినా అది బుర్రకథ మాత్రమే అవుతుంది అనేది ఉద్దేశము. దీని తర్వాత యోషియా అంటే జోషియా అని చెప్పేసి ఇంగ్లీష్లో ఉంటుంది. ఆ రాజు గురించి, హుల్దా అనే ప్రవక్తిని గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, చూడండి లూకాసు వార్త 10:27. దీనికంటే ముందు నేను ఒక్క క్వశ్చన్ అడుగుదామని చెప్పేసి అనుకుంటున్నాను. ప్రభు యొక్క ఆజ్ఞలు తెలుసా? క్రీస్తు యొక్క ఆజ్ఞలు చెప్పండి. వెరీ గుడ్, అది రెండవ ఆజ్ఞ. మొదటి ఆజ్ఞ చెప్పండి. ఎస్, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ శక్తితో ఎస్ దేవుని ఆరాధించాలి. ఇంకా ఇది కాకుండా ఇంకా ఉన్నాయి కదా, 100 వరకు, 100 కంటే ఎక్కువనే ఉన్నాయి. ఎక్కడ కనబడతాయి ఇవి? మత్తయి, మార్క్, లూకా, యోహాన్ కథ సువార్తలలో మేజర్ కనబడతాయి. ఉద్దేశం ఏంటంటే పాత నిబంధన వదిలిపెట్టమని కాదు, పాత నిబంధనలలో కంటే కొత్త నిబంధనలో ఫోకసింగ్ ఎక్కువ చేయమని చెప్పేసి విన్నపం. ఓకే, చూడండి లూకాసు వార్త 10వ అధ్యాయము 27వ వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, చూడండి ఎన్నున్నాయి, నీ పూర్ణ వివేకంతోనూ ప్రేమింపవలననియు, నీ పొరుగు వారిని ప్రేమించవలననియు వ్రాయబడి ఉన్నదని చెప్పాను. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి మనకు? మేసిక్గా క్రీస్తు వారు కూడా కొత్తగా ఏం చెప్పలేదు, పాత నిబంధన గ్రంథంలో నుంచే వచ్చింది. అది ఎక్కడ కనబడుతుందంటే మీకు ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 5వ వాక్యంలో కనబడుతుంది. చదవనవసరం లేదు. ఓకే, దీంట్లోనే ఇది కూడా కనబడుతుంది. నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితో నీ ప్రభువైన నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను అని చెప్పేసి ఉంటుంది. లేవి కాండంలో కూడా 19వ అధ్యాయము 18వ వాక్యంలో ఏమని సెలవిస్తుందంటే, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమింపవలెను
నేను యెహోవాను అని చెప్పేసి అక్కడ ఉంటుందన్నమాట. ఇదే మీరు మత్తయి సువార్త 23:36 చూడండి. 36, 37, 38, 39, 40. దీనిలో వాక్యం ఏమని సెలవిస్తుందంటే, బోధకుడా ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అడిగితే అందుకు ఆయన, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను కదా. దీని తర్వాత ఇది ముఖ్యమైనది మరియు మొదటి ఆజ్ఞ. ఈ రోజు నుంచి మన సంఘంలో ఏదైనా మొదటి ఆజ్ఞ అని చెప్తే ఇంకేది చెప్పకూడదు. ఇదే ఫస్ట్. మనం నేర్చుకోవాల్సింది కూడా ఇదే. దాని తర్వాత చూడండి 39వ వాక్యం ఏమని చెప్తుందంటే, 39వ వాక్యము, నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించాలి. ఇవి రెండు కూడా మనము ఆచరిస్తే ఏమవుతుందో తర్వాత చెప్పాడు చూడండి. 40లో ఏం చెప్తుందంటే, ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికినో ప్రవక్తలను ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను కదా. ఇవి రెండు మనం కూడా ఫాలో అయినామంటే గొడవలు ఉండవు, కొట్లాట్లు ఉండవు, ఏముండవు. ఓకేనా. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ప్రేమించాలి. ఇది చేస్తే ఏమవుతుంది? ఇది కాకుండా ఇంకా మిగతా ఆజ్ఞలు కూడా ఉన్నాయి. అవి చేస్తే ఏమవుతుంది తెలుసా? యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 21వ వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే ఎవరు? ఆజ్ఞలు గైకొండాలి కదా. ఆజ్ఞ అతిక్రమం ఏమవుతుంది? ఆజ్ఞ గైకొంటే ఏమవుతుంది? దేవుణ్ణి ప్రేమించిన వాడు అవుతాడు. దేవుణ్ణి ప్రేమిస్తే ఏమవుతుంది? దాని తర్వాతనే ఉంది నన్ను ప్రేమించువాడు. ఎస్. ఎవరిని ప్రేమిస్తే? క్రీస్తు వారిని ప్రేమిస్తే ఏమవుతుంది? క్రీస్తు వారిని మనం ప్రేమిస్తే క్రీస్తు ద్వారానే కదా తండ్రిని మనం ఎరిగేది కదా. దాని తర్వాత ఏం జరుగుతుందో చూడు. నేనును వారిని ప్రేమించి నన్ను కనబరుచుకొందునని చెప్పాను. చూడు ఎంత భాగ్యం కదా. దేవుని ప్రేమిస్తున్నామా? ప్రేమించడం లేదు. ప్రేమిస్తే ఎలాగబ్బా ఇంత తక్కువ ప్రబలుతుందా? ఆత్మ ఇంత తక్కువ ప్రబలుతుందా? ఇంత తక్కువ ఆత్మలు పట్టబడతామా? దేవుని ప్రేమిస్తున్నామా? మన పూర్ణ హృదయంతో ప్రేమిస్తున్నామా? పూర్ణ ఆత్మతో ప్రేమిస్తున్నామా? పూర్ణ శక్తితో, నీకు ఇచ్చిన శక్తితో దేవుని ప్రేమిస్తున్నావా? ఒకసారి చెక్ చేసుకోండి సంగమా, ఒకసారి చెక్ చేసుకోండి. కానీ లూకాసు వార్త 10:27లో ఇంగ్లీష్లో ఏమంటుందంటే, యూ షల్ లవ్ ది యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్. ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే, యూ షల్ లవ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ సౌల్ అంటే నీ పూర్ణ మనస్సు. విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్ ఆల్సో అంటే నీ పూర్ణ శక్తితో. నాలుగో పాయింట్ ఏంటంటే, యువర్ మైండ్, యువర్ ఫుల్ ఆఫ్ యువర్ మైండ్, నీ పూర్ణ వివేకన శక్తితో కూడా దేవుణ్ణి ఆరాధించాలి. ఇది కాకుండా యు లవ్ యువర్ నైబర్ యాజ్ ఐ సెల్ఫ్ అంటే నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించమని చెప్పేసి దీనికి అర్థము. ఒకవేళ మనము పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో మనం ప్రేమించాలంటే ఫస్ట్ నీ హృదయం ఎలాగుందో మనం చెక్ చేసుకోవాలి. నీ హృదయం ఎలాంటిది? పుట్టినప్పటి నుంచి నీ హృదయము మంచిదా కాదా? ఆదికాండం 8:21 చూడండి. ఆదికాండము 8వ అధ్యాయము 21వ వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నరుల హృదయము లోని ఆలోచనలు వారి బాల్యం నుండి చెడ్డదే. కానీ బాల్యం నుంచి దేవుడిని ఆరాధిస్తే దేవుడు నేను ప్రేమిస్తాడు. దేవుడు నేను ప్రేమిస్తే తండ్రి నేను ప్రేమిస్తాడు. తండ్రిని ప్రేమిస్తే దేవుడిని కనబరుచుకుంటాడు. అయితే దేవుడు ఏమి లక్ష్య పెడతాడు? మనందరికీ తెలుసు. పాత నిబంధనలోని ముఖ్యంగా దేవుడు లక్ష్య పెట్టేది ఏంటి? నీ ఎత్త, నీ అందమా, నీ సౌందర్యమా, నీ ఉద్యోగమా, నీ ఆస్త, నీ అంతస్త, నీ పొడుగా, నీ హెయిర్ స్టైలా, నీ డ్రెస్సింగ్ సెన్సా, నువ్వు బైబిల్ చదవటమా, గట్టిగా పాటలు పాడటమా, గట్టిగా సువార్త చెప్పటమా? ఏం ప్రేమిస్తాడు? ఎస్, హృదయాన్ని చేపిస్తే హృదయాన్ని చూస్తాడు. దేవుడు ఎత్తు కానీ, పొడవు కానీ, పొట్టు కానీ చూడు. ఏం చూస్తాడు? చూస్తే హృదయాన్ని చూస్తే దేవుడు ఏం చేస్తాడు? హృదయాలను పరిశీలించేవాడు ఎవరు? దేవుడు కదా. హృదయాన్ని పరిశీలిస్తే ఏమవుతుంది? ఒకవేళ నీ హృదయంలో తప్పు జరిగితే ఏం చేయాలి? హృదయాన్ని సరి చేసుకొని ఎలాగ సరి చేసుకోవాలి? దేవా నా యందు శుద్ధ హృదయం దయచేయి దేవా. ఓకేనా. దాని తర్వాత ఇంకేముంది? నా అంతరంగమును
స్థిరమైన మనస్సు ప్రతిరోజు నూతనముగా పుట్టించాలి. దేవునికి మనం మొరపెట్టాల్సింది శుద్ధ హృదయం ఇవ్వాలి. స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించాలని చెప్పేసి చేయాలి. ఇంకొకటి ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుడు హృదయాలను శోధించే దేవుడు. మన దేవుడు హృదయాలను మాత్రమే టార్గెట్ చేస్తాడు. నీ బాహ్య సౌందర్యం దేవుడు మాత్రం టార్గెట్ చేయడు. అదే కాకుండా ఒకవేళ దేవుడికి గిన నీ దృష్టికి ఎంతో యథార్థంగా అనిపిస్తే అప్పుడు ఏమవుతుంది తెలుసా? దేవుని ఆత్మ ఏమవుతుంది? మనలో ఉంటుంది. మనం ఉంటేనే మనం ఏమవుతాం? దేవుని కుమారులం అవుతాం. దేవుని కుమారులం అయితే ఏమవుతాం? దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. అదే కదా ఫస్ట్ మనం అనుకుండేది. దేవుడు మనల్ని ప్రేమిస్తే ఏమవుతుంది? తండ్రి మనల్ని ప్రేమిస్తే మనల్ని మనము దేవుణ్ణి చూడగలము. దేవునితో బట్టి మనం కూడా నడిపింపు చేయగలం. కాబట్టి శుద్ధ హృదయం మనకుంటే మనకు మంచి మనసు ఉంటుంది. దేవుడు ఆత్మ మనలో వస్తుంది. చూడండి 1 సాముయేలు 16:7 చూడండి. 16:7 ఏమంటున్నా? మనుషులు పైరూపంను లక్ష్యపెట్టుదురు కానీ యెహోవా హృదయములను లక్ష్యపెట్టును. లేదా 1 సాముయేలు 16:7 ఉంది. ఈరోజు దావీదు మహారాజు కాకముందు వాళ్ళ ఓన్ ఫ్యామిలీనే, వాళ్ళ సొంత ఫ్యామిలీ, సొంత కుటుంబమే ఏం చేసింది? వాడిని దూరంగా పెట్టేసి గొర్రెల కాపరిగా చూసింది. అవునా? గొలియాత్ ఏం చేశాడు? గొలియాత్ దావీదుని చూసి ఏం చేశాడు? ఏమనుకున్నాడు? చిన్న పిల్లోడు, ఈడేంటి నన్ను కొట్టడం ఏంటి అని చెప్పేసి అనుకుంటాడు. తర్వాత దేవుడు ఏం చూశాడు? ఆయన్ని గొప్ప సూర్యునిగా చూశాడు. అవునా? గొర్రెల కాపరిగా ఫ్యామిలీ చూస్తే దేవుడు ఏం చూశాడు కదా? దేవుడు ఏం చూశాడు? గొప్ప మహారాజుగా చూశాడు కదా, గొప్ప మహారాజు. కాబట్టి దేవుడు ఆ రోజు సమూయేలు ప్రవక్త వచ్చేసి ఆ ఎలీయాబుని చూసేసి ఇతనేనేమో అనుకుంటాడు కదా. కానీ లాస్ట్కి ఏం జరుగుతుంది? నీ చిన్న కుమారుడు ఎక్కడున్నాడు చెప్పు, అతన్ని పిలిపించు, అతన్ని అభిషేకం చేయాలి కదా. దేవుడు ఎలాగ చూస్తాడు అంటే పొలంలో ఉన్నాడు కానీ, లేకపోతే పశువుల కాపురి అయినా కానీ దావీదు మహారాజు దేవుణ్ణి ప్రతిరోజు ఆరాధిస్తూ ఉండేవాడు, స్తుతిస్తూ ఉండేవాడు. కాబట్టి ఆయనకు రక్షణ అనేది అక్కడి నుంచే మొదలైంది. ఆయన సింహాలతో కొట్లాడా? కూడబడ్డా? పశువుల కాపరి దగ్గర నుంచి ఆ గొర్రెలను మందలను కాపాడగలిగినాడా లేదా? దేవుడి ఆశీర్వాదం లేకపోతే, దేవునికి ఆయన స్తుతించకపోతే, దేవుడు అంటే బయట నుంచి మనల్ని చూస్తారు కానీ దేవుడు మాత్రం మనల్ని హృదయాలను మాత్రమే చూస్తాడు. దావీదు హృదయం ఎలాంటిదంటే కినా ఎంత చెడ్డ పని చేసినా కానీ సామెతలు 51:10 కానీ ఏం చెప్తాడు? సామెతలు కాదు కానీ కీర్తనలు 51:10 దేవా ఆ రోజు ఉరియాల పట్ల కానీ బెత్షెబా పట్ల కానీ పాపం చేసినప్పుడు ఏం చేస్తాడు? దేవా నాకు శుద్ధ హృదయం దయచేయి దేవుడా, దేవా నా హృదయాన్ని ఏదైనా ఉంటే హిస్సోకుతో నన్ను కడగవయ్యా అని చెప్పేసి చెప్తాడు కదా. ఇది చూడండి. దాని తర్వాత సామెతలు 21:2 చూడండి. సామెతలు 21:2 ఒకడు తనకేర్పరచుకొనిన మార్గం ఎట్టిదైనను తన దృష్టికి అది న్యాయముగానే అగుపడును. యెహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు కదా. అననీయ సిప్పోరా తెలుసా? అననీయ సిప్పోరా ఏం చేశారు అంటే లోపల ఒక హృదయం పెట్టుకొని బయటికి ఏం చేశారు? సో జనరస్, దే ఫెల్ట్ దట్ వీఆర్ సో జనరస్. అంటే కమ్యూనిటీ పట్ల కానీ లేకపోతే ఆ చర్చి పట్ల కానీ ఆదిమ సంఘంలో మేము ఏదో పరిచర్య చేస్తున్నాం, మేమేదో చేస్తున్నాం అని చెప్పి దేవుడికి తెలీదా ఏం చేస్తున్నాడు? ఏం చేశారు తర్వాత అననీయను సిప్పోరాను? నీ హృదయం ఎలాగుండవు నువ్వు సరి చేసుకోవా? బాహ్య ప్రపంచంలో ఎలాగున్నావు, దేవుడి దగ్గరకు వచ్చేటానికి ఎలాగున్నావు? ఇంతవరకు మోసే అన్నగారు చెప్పినట్లు పరిమళ వాసన అనేది ఎలాగుండాలి? ఆదివారం మాత్రమే ఉండాలి కదా. ఆదివారం మాత్రమే కాదు కదా, ఆదివారం మాత్రం కాదు. అన్న చెప్పిన దాని ప్రకారము, పాస్టర్ మోసయ్య గారు చెప్పిన దాని ప్రకారము ప్రతిరోజు పరిమళ వాసనగా మనము ఉండాలి. పరిమళ వాసన అంటే ఏంటో ఆ సెంటు కొట్టుకొని తిరగడం అనేది కాదని అన్న ఉద్దేశము. మనకందరికి సెంటు కొట్టుకొని తిరగాలనే వచ్చే ఉద్దేశం అర్థమైందేమో కానీ అది కాదు. ప్రతిరోజు ప్రార్థన చేయడం వల్ల, ప్రతిరోజు వాక్యం వినడం వల్ల, ప్రతిరోజు వాక్యం చదవటం వల్ల, ప్రతిరోజు నీ చేష్టల వల్ల 10 మందిని మార్చగలిగితే అదే పరిమళ వాసన కదా.
పరిమళ వాసన అనగా మనం అర్థం చేసుకోవాల్సింది వేరే రీతి. మనం చేసుకోవాల్సింది ఏంటంటే బాహ్య ప్రపంచము, బైబిల్ ప్రపంచము చాలా డిఫరెంట్‌గా ఉంటది. దానికి దీనికి చాలా ఆపోజిట్‌గా ఉంటది. మనం వాక్య ప్రకారంగా నడుచుకోవడం మాత్రమే మనం చూడగలగాలి. కానీ బాహ్య ప్రపంచాన్ని మనం ఒప్పించటానికి, లేకపోతే బాహ్య ప్రపంచాన్ని మనము మెప్పింపుకోవడం కోసంగా మాత్రం మనము ఈ సంఘం వారుగా మనం మాత్రమైతే ఉండకూడదనేది నా ఉద్దేశము. అదే అన్నగారి ఉద్దేశం గూడా, పాస్టర్ మోసెస్ గారి ఉద్దేశం గూడా. పరిమళ వాసన అంటే పరిమళం అంటే అది. పరిమళం అంటే పరిమళంగా ఉండాలి. దేవుడు కూడా ఏం చెప్తున్నాడు మనకు? మనము ఉప్పుగా ఉండాలని చెప్తున్నాడు కదా! ఉప్పు అంటే ఏంటి? ఉప్పా కదా! ఉప్పు లేకపోతే ఏమవుతుంది? టేస్ట్ పోతుంది కదా! మనం గూడా ఎలాగుండాలి? క్రిస్టియన్ అంటే నీ లైఫ్‌లో 10 మందికి నువ్వు ఆదర్శవంతంగా ఉండాలి. అది ఉప్పు అంటే. మనం కూరలలో యేసుకునే ఉప్పు కాదు. ఇంకొకటి ఏమని చెప్తున్నాడు? నేను వెలుగుగా ఉన్నాను కాబట్టి నువ్వు కూడా ఎలాగుండాలి? వెలుగు వలె ఉండాలి. కదా! వెలుగంటే ఎలాగా? నిత్యమైన పనులు చేసుకుంటూ క్రిస్టియన్ అనంగానే దాన్నేమంటారు? నేను ఎస్సీ సార్ అని చెప్పేసి నిన్న రాత్రి ఒక చర్చ జరిగింది. నాకును నీలయ్య సార్ గారికి ఒక చర్చ్. నాన్న అందరూ ఇలాగనే తయారైపోయినారు. ఏదన్నా ప్రభుత్వము మనకేదైనా ఇస్తుంది, సబ్సిడీలు ఇస్తున్నారు, ఏదైనా ఇస్తున్నారంటే నేను ఎస్సీనని చెప్పుకుంటారంట. బయట మాత్రము క్రిస్టియన్ అని చెప్పుకుంటారట. అలాగా బయట ప్రపంచము వేరుగా నటిస్తున్నారు జనాలు. లోకంలో లోకులు కూడా వేరే విధంగా నటిస్తున్నారు. బట్ యథార్థంగా హృదయం ఉండాలనేది బైబిల్ సెలవిస్తుంది మనకు. నేను సెలవియడం కాదు కానీ బైబిల్ సెలవిస్తుంది. ఇంకొకటి కూడా చూడండి మీరు. మత్తయి సువార్త 5:8లో ఏం జరుగుతుందంటే వాక్యం ఏమని సెలవిస్తుందంటే మీకు చెప్తాను చూడండి. హృదయము శుద్ధి గలవారు ధన్యులు వారిని ఎవడు ఏం చేస్తారు? దేవుణ్ణి చూచెదరు కదా! ఒకటిగా దావీదు మహారాజుని దేవుడు ఏమని పొగినాడయ్యా? నా హృదయానుసారుడు అని చెప్పేసి పొగుడుతూ ఉన్నాడు. దేవుడు ఏమని చెప్తున్నాడు? నా హృదయానుసారుడు అని చెప్పేసి సెలవిస్తుంది. వాక్యమే సెలవిస్తుంది కదా! మనం కూడా అలాగా ఉండాలా? మనం కూడా అలాగా ఏముండాలి? మనకు హృదయము శుద్ధిగలగా ఉండాలి. మన ఇంత హృదయం శుద్ధిగలగా ఉంటే కదా మన పూర్ణ హృదయంతో మన దేవుణ్ణి ఆరాధించగలిగేది కదా! ఇంకొకటి కూడా చూడండి. ఇర్మియా 17:10లో చూడండి. ఎస్, నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరిశీలించువాడనని యెహోవా అనే దేవుడే మనకు స్టేట్మెంట్ ఒకటి జారీ చేస్తున్నాడు. మీరు చూసారంటే హృదయాన్ని పరీక్షించడము అంటే, పరీక్షణలో నెగ్గినవాడు అంటే మనకు గుర్తొచ్చే వ్యక్తి ఎవరు? అబ్రహాము, ఇంకా యోసేపు, మోసే, ఇంకా వీళ్ళందరూ కూడా. ఎందుకు అబ్రహాం ఎందుకు అలాగైపోయాడు? ఫాదర్ ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్ అని చెప్పేసి అంటారు. ఎందుకు? నోవాహు కూడా హృదయం యథార్థంగా ఉన్నారు, రైచియస్ పీపుల్ కాబట్టేసి అలాగ ఉన్నారు కదా. ఎందుకు? అబ్రహాం గురించే తీసుకుందాం. అబ్రహాము చూడండి, ఆదికాండము 12:1లో ఆదికాండంలో మనకి ఏం కనబడుతుందంటే, చూడాల్సిన అవసరం లేదు, నేను చెప్తా ఉంటాను వినండి. తన స్వదేశం విడిచిపెట్టి దేవుడు రమ్మని చెప్తే ఏం చేశాడు? వచ్చాడా? మనము మన ఇల్లు దాటి బయటికి వెళ్ళము. సువార్త కోసం బదండి అంటే మళ్ళీ ఊరు దాటి పానుతేళ్లు ప్రవహించే దేశానికి నేను తీసుకెళ్తాను అబ్రహామా అంటే నమ్మాడు. నమ్మి బయటకు వచ్చాడు. వచ్చిన వెంటనే 12:10 ఏం జరిగింది? కరువు వచ్చిందా? ఏం మోసన్నా? కరువు వచ్చిందా? వచ్చినా కానీ నిలదొక్కున్నాడా? తర్వాత సారాన్ని ఎవరు తీసుకెళ్తాడు? ఫరో తీసుకెళ్తాడు. అవునా? వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటాడు కదా. ఆదికాండం 12:14-15 చదువుతాకనే ఈ వాక్యం మీకు ఉంటుంది. తర్వాత నలుగురు రాజులతో యుద్ధం చేస్తాడు. దేనికోసము? లోతు కోసం కదా. లోతు ఒక ఆస్తి మొత్తము దుమ్మిగా తీసుకెళ్తారు వాళ్ళు. వాళ్ళ మీద పడి మళ్ళీ వస్తాడు కదా. అప్పుడు చూడండి మళ్ళీ ఏంటిది? ఆదికాండం 15వ అధ్యాయంలో మీకు కనబడేది ఏంటిది? భయంకరమైన దర్శనం కనబడుతుంది. అయినా కానీ తెలియలేదు. ఇంకొకటి ఏం తెలుసు? ఆదికాండము 38:13లో తన ఇంట్లోనే, సొంత ఇంట్లోనే బొమ్మలను కొలుస్తూ ఉంటాడు వాళ్ళ నాన్న. దాన్ని వ్యతిరేకిస్తాడు. వ్యతిరేకించినప్పుడు కూడా పరీక్షనే అది కూడా. ఇంకొకటి ఏంటంటే మళ్ళీ సారాని అభిమేలకి తీసుకెళ్తాడు. మళ్ళీ తర్వాత ఏంటి? పుట్టిన అప్పుడే ఏకైక కుమారుడైన ఇస్సాకును కూడా తీసుకెళ్ళిపోతాడు. అయినా కానీ పరీక్ష నెగ్గుతాడు. అయినా ఎవరైనా వృద్ధాప్యంలో సున్నతి పొందమని చెప్తే ఎవడైనా ఒప్పుకుంటాడయ్యా? చెప్పండి. దేవుడు పరీక్ష పెట్టాడు. దేని గురించి? ఫాదర్ ఆఫ్ ఫెయిత్ అని చెప్పేసి ఒక టైటిల్ ఇవ్వటానికి దేవుడు
10 సార్లు ఆయన్ను టెస్ట్ చేశాడు. నాకు తెలిసి బైబిల్‌లో మీరు మనం గిన చదివినామంటే గిన ఈ వాక్యాల ప్రకారంగా ఆదికాండం 12:1 గాని, 12:10, 12:14-15, ఆదికాండం 14వ అధ్యాయము, ఆదికాండం 15వ అధ్యాయము, ఆదికాండం 38:13, ఆదికాండము 20వ అధ్యాయము, ఆదికాండం 26వ అధ్యాయము, ఇవన్నీ చదివితే మీకు ఇవన్నీ లిస్ట్ ఔట్ చేసుకున్నారంటే మీ 1, 2, 3, 10 వరకు మీరుంటది. లాస్ట్ టెస్ట్ ఏంటి? అబ్రహాం పాస్ అయిన టెస్ట్. ఎస్, కుమారుణ్ణి బలి ఇవ్వమని చెప్తే ఇచ్చిన నీవే బలి కోరగా కదా, ఇచ్చి ఏం చేశాడు? ఇచ్చి ఇచ్చి నీకు అర్పించాడా లేదా? అర్పించాడు. అంటే అర్పించలేదనుకోండి, మళ్ళీ తర్వాత దేవుడు ఆపుతాడు, దేవదూత ఆపుతుంది, తర్వాత ఏం జరుగుతుందో మీకు తెలుసు. అయితే ఇంకొకటి ఏంటంటే దేవుడిని మనము 2వ దినవృత్తాంతంలో 16:9 చూస్తే, తన ఎదల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కన్ను దృష్టి లోకమందంటయు సంచారము చేయుచున్నది. అవునా? ఎవరైతే యథార్థంగా ఉంటారో ఏమవుతుంది? దేవుడి కన్ను దృష్టి ఎలాగ ఉంటుందంట? తిరుగుతూ ఉంటుందంట, అటు సైడ్ ఇటు సైడ్ తిరుగుతూ. ఎవడైతే యథార్థమైన హృదయం కలవాడు ఉంటాడో వాడిని దేవుడు ఏం చేస్తాడు? బలపరుస్తాడు. బలపరిస్తే ఏమవుతుంది? స్థిరపరుస్తాడు. నీ హృదయాన్ని స్థిరపరచాలి, నీ హృదయాన్ని బాగుండాలి అంటే ఏం చేయాలి? ప్రతిరోజు వాక్యం చదవాలి మనం. ఇంకొకటి ఏంటంటే దానియేలు చూడండి, అంతటి లోకమంతా కూడా లోకమందరూ కూడా ఆ విగ్రహాన్ని ఆరాధించమని చెప్పినప్పుడు విగ్రహాన్ని ఎలాగా ఆరాధించాడా? లేదు. ఆరాధించకుండా ఏం చేశాడు? తినాల్సిన నాన్ వెజ్ ఐటమ్స్ మొత్తం పెట్టాడు. తిన్నారా? లేదు. ఓన్లీ శాకాహార భోజనం తినుకుంటూ దేవుడికి దాన్ని ఏమంటారు? హృదయాన్ని అర్పించుకొని హృదయానుసారంగా దేవుణ్ణి ఆరాధించాడు. కాబట్టేసి అంత హెచ్చుగా దానియేలుని అంత గొప్పగా హెచ్చించాడు దేవుడు. ఇది కూడా చూడండి, మనం ఎలాగ ఉండాలంటే కింద చూడండి, పౌలు రాసిన రోమిలకు రాసింది పత్రిక 8వ అధ్యాయము 14వ వాక్యం చదవండి. దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపింపబడుదురో వారందరూ దేవుని ఆత్మ మనలో నడిపింపబడాలి. దేవుని ఆత్మ కోసం మనము పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో మనము దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి మనము ప్రేమించాలి. ఓకే, ఇది కూడా చూడండి. ఇక్కడ ఆల్రెడీ అబ్రహాం గురించి మనం మాట్లాడుకున్నాం. ఇది ఏంటంటే ఎలాగా మనము ఈ అబ్రహాము కానీ లేకపోతే దావీదు కానీ తన పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించడం అనేది జరిగింది అనేది మనము చూస్తున్నాం. ఇక్కడ కూడా చూడండి, దేవుడు మన యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రికి మొరపెట్టేటప్పుడు కూడా ఏమని మొరపెడతాడు? యువర్ విల్ బి డన్, అంటే నీ చిత్త ప్రకారమే జరగాలి కదా. అదే పూర్ణ హృదయం ఉంటేనే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నీలే సార్ చెప్తేనే నేను వినను, ఓకేనా. చిన్న చిన్న పిల్లలు చెప్తే నువ్వేంట్రా చెప్పేదని కూడా అంటారు. ఒక తండ్రిగా ఆయనకు ఏం ఆజ్ఞ ఇచ్చాడో యేసుక్రీస్తు ప్రభు వారికి క్లియర్ కట్ ఐడియా ఉంది. కాబట్టి ఆయన హృదయాన్ని మొత్తం పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించడం కాబట్టే ఇంకా దేవుణ్ణి పూర్ణ హృదయంతో మనం ఆరాధిస్తే ఏమవుతుంది? దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిందా? ఫస్ట్ దేవుడే కదా ప్రేమ అయి ఉన్నాడు. దేవుడి ప్రేమ ఎలాంటిది? మూడు రకాల ప్రేమలు ఉంటాయి. 1 కొరింథీ 13వ అధ్యాయం మొత్తం చదివినానంటే అది ద మెసేజ్ ఆన్ లవ్ అంటారు. గాస్పెల్ అండ్ లవ్, ద లవ్ మెసేజ్, ఓకేనా. 1 కొరింథీ 13వ అధ్యాయం మొత్తం అదే. ప్రేమ దంభంగా ఉండదు, ప్రేమ దాన్ని ఏమంటారు, ఇత్తడి వలె కంచు వలె మోగదు కదా. లాస్ట్ వాక్యంకి వచ్చేటోళ్ళకు 13లో లాస్ట్కి వచ్చేటోళ్ళకు మూడు మాత్రమే ఉంటాయి. అది ప్రేమ ఒకటి, ఫెయిత్ ఒకటి, లవ్ ఒకటి, నిరీక్షణ ఒకటి. ఈ మూడు కదా, ఈ మూడు మాత్రమే ఉంటుంది. దేవుని ప్రేమ ఎలాంటి ప్రేమ? అగాపే ప్రేమ కదా, శాశ్వత ప్రేమ, అగాపే ప్రేమ కదా. ఇంకొకటి ప్రేమ ఎన్ని రకాలు? 3 రకాలు కదా. ఏవేవి రకాలు? అగాపే ప్రేమ ఒకటి, ఫిలియా ప్రేమ ఒకటి, ఏరోస్ ప్రేమ ఒకటి కదా. అగాపే ప్రేమ దేవుని ప్రేమ అంటే అగాపే ప్రేమ అనమాట. అంటే దానికి నువ్వు డబ్బులు ఇస్తే ప్రేమించడు దేవుడు కదా, నీ ఎత్తును చూసి ప్రేమించడు దేవుడు కదా, నువ్వు ఏదో చేస్తావని చెప్పి ప్రేమించడు. కాబట్టి దేవుడు లోకమును ఏం చేశాడు? ఎంతో ప్రేమిస్తే ఎవడైనా కొడుకును పంపిస్తాడా? నువ్వు చెప్పబ్బా. అంతమంది దేవదూతులు ఉన్నాడు కదా, పంపించవచ్చు కదా. దేవుడు ఒక్కటే కుమారుడు ఉన్నాడు. ఆ ఒక్క కుమారుణ్ణి
ఇంత డర్టీ ఫెలోస్ అయి ఉన్నాం మనము, ఇంత సిన్ఫుల్ ఫెలోస్. అర్థం, పాపంలో ఫస్ట్ మనమే కదా. హ్యూమన్ బీయింగ్ ఇస్ ద ఫస్ట్ ఇన్ ద సిన్ కదా. ఇంత డర్టీ ఫెలోస్ కోసము దేవుడే దిగి రావాలన్నా. అవును, దిగి రావాలి. ఎందుకు? దేవుడు మానవ శరీరం ధరించుకొని దేవుడు మాదిరి నేను వచ్చి 100% హ్యూమన్ బీయింగ్, 100% గాడ్ మాదిరి వచ్చి దేవుడు ఆ లోకానికి ఎలాగ ఉండాలి మనము అని చెప్పేసి చెబితేనే మనకు తెలిసింది. లేకుంటే ఇంతకుముందు కూడా యెహోవా ప్రభువారు కూడా ఆ కొండ మీద నుంచి కానీ, లేకపోతే ప్రత్యక్షమై ప్రత్యక్ష గుడారంలో కానీ, ఎక్కడైనా కానీ మాట్లాడినా కానీ ఎవరికి ఏం బోధపడలేదు. కాబట్టే తన సొంత కుమారుని పంపించాల్సి వచ్చింది. దేవుని ప్రేమ ఎలాంటిది తెలుసా? ఇప్పుడు మనం అనుకున్న ప్రేమనే. సొంత కుమారుని బలి ఇవ్వడానికి కూడా వెనకాడలేదు. ఎందుకు? క్రీస్తు ప్రభువారే ప్రాణం నేను ఇవ్వడానికైనా తీసుకోవడానికైనా కానీ నాకే రైట్ ఉంది, నేనే దానికి రైట్ పర్సన్. కాబట్టేసి దేవుడు మన మీద కొందరు అంటుంటాడు కదా, 3 మేకులు 2 చీలలు పిక్కులోని వాడు. దాని తర్వాత ఏం జరిగింది అనేది తెలిస్తేనే కదా. దాని తర్వాత ఆయన ఆరోహణుడైపోయినాడు కదా. ఆయన ఆరోహణుడైపోయితేనే కదా ఇవన్నీ సంఘాలు వచ్చింది కదా. అవన్నీ నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్మాలి కదా. క్రీస్తు ప్రభువారు మన కోసం వచ్చారు, మన కోసం మరణించాడు. ఈసారి అలా ఇలా కాదు, వచ్చినాడంటే తాట తీస్తాడు, డౌటే లేదు దాంట్లో. అవునా? డౌట్ ఉందా? ఈసారి అలాగ రాడు, సాధు జంతువు మాదిరి రాడు, గుర్ర మాదిరి రాడు. ఈ విల్ కమ్ లైక్ జూదా లయన్ కదా. యూదా కొదమ సింహం మాదిరి వస్తాడు. వచ్చినప్పుడు మీ అందరి మనసులు పూర్ణ హృదయం ఉన్నాయా లేదా, పూర్ణాత్మ ఉందా లేదా, శుద్ధ హృదయం ఉందా లేదా, అప్పుడు ఈ ప్రసంగం ఎందుకు గుర్తు రాలేదు, అప్పుడు ఎందుకు నేను ఇది వినలేదు, అప్పుడు ఎందుకు నేను ఆవలిచ్చాను, అప్పుడు ఎందుకు నేను నిద్రపోయాను, ఇవన్నీ కూడా తెలుస్తుంది, గుర్తొస్తుంది కదా. కాబట్టి దేవుడు రెండో రాకడ ఉంది లేదా? ఇప్పుడు పాత నిబంధన అంతా అయిపోయింది, జరిగింది కదా. క్రొత్త నిబంధనలో దేవుడు వచ్చాడు, మాట్లాడాడా? మాట్లాడిన తర్వాత ఏం జరిగింది? ఇదిగో నేను ఆరోహణ వెళ్ళాను, కానీ మళ్ళీ అదే ప్లేస్కి వస్తానని చెప్పేసి ఉందా? యేసు రాజుగా వస్తాడు, డౌటే లేదు దాంట్లో. ఇప్పుడు మనం మేజిక్గా సువార్త చెప్పడానికి, సువార్త మనం గుర్తుంచుకోవాల్సింది, మనం చేయాల్సింది ఏంటంటే యేసు రెండో రాకడ కంపల్సరీ ఉంటుందయ్యా. మీ హృదయాలు మార్చుకోండి. ఆల్ యూ సిన్ఫుల్ ఫెలోస్, కమ్ టు ద క్రైస్ట్. దేవుడి దగ్గర రండి, దేవుడి దగ్గర మీ హృదయాలను అర్పించండి, దేవుడే రాజు అని చెప్పి ఒప్పుకోండి. రెప్పపాటు కాలంలో దేవుడు వచ్చిపోతాడు, సంఘాలు ఎత్తబడతాయి కదా. మేఘారూఢ దేవుడు వస్తాడు. తర్వాత ప్రతి నాలుక యేసు ప్రభు అని ఒప్పుకుంటుంది, ప్రతి మోకాలు ఆయన నామందు మోకాలు ఉడుతుంది. నువ్వు దేవుడు వేయండొచ్చు కదా, ఆయన రొమ్ము కొట్టుకుంటారు, ఆయన ఎవరైతే పియర్సింగ్ చేస్తారో వాళ్ళు కూడా చూస్తారు కదా. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన హృదయాలను చక్కపరుచుకోండి. ఈరోజు దేవుడు నీకు టైం ఇచ్చాడు, దేవుడు నీ కోసము వస్తున్నాడు అని చెప్పేసి నీకు ఆల్రెడీ తెలిసి కూడా నువ్వు ఇంకా తప్పులు చేస్తున్నావు అంటే చేంజ్ యువర్ సెల్ఫ్. ఆల్ సిన్ఫుల్ ఫెలోస్ ఇంక్లూడింగ్ మీ. నేను కూడా పాపినే. నేనేమి పక్కనుండి కాదు, ప్రవక్తను అంతకంటే కాదు. నేను కూడా ఒక తుచ్చమైన మానవుడినే. నేను కూడా ఒక మానవ శరీరాన్ని ధరించుకొని వస్తున్నాను. కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఏంటంటే హృదయాలను సరి చేసుకోండి. యేసు రెండో రాకడ వస్తుంది కదా. దేవుడు ఎలాగ ప్రేమిస్తాడు తెలుసా? చూడండి, మీకు అందరికి ఒక నాగేంద్ర సార్ మీకు ఒకటి పాట పంపించాను, మోసే అన్న మీకు కూడా ఒక పాట పంపించాను. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును. సర్వలోకములను తన వాక్య సత్యముతో చేసెను. సర్వోపకారుడుండే మన మీద జాలుపరుడై యుండెను. దేవుని ప్రేమ ఎదిగో జనులార భావంబు నలిదిల్పెరే కేవలం నమ్ముకొనినా పరలోక రాజ్యము మనకబ్బును. నమ్మి బాప్తిస్మముందు నరులకు రక్షణ మరి కల్గును.
నమ్మనొల్లకపోయెడు నరులకు నరకంబు సిద్ధమనెను. ప్రియ సంగమా, ప్రియ సంగమా, నమ్మండి దేవుడు వస్తాడని చెప్పేసి నమ్మండి. రెండో రాకడ ఉంటుంది దేవుని గురించి. ఇంకోటి గుర్తుపెట్టుకోండి. వాక్యంలోకి వెళ్దాము. మళ్ళీ వాక్యం ఇప్పుడు మనము పూర్ణ హృదయం చూసాము. హృదయం మనము సరి చేసుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు రెండవ భాగానికి వస్తే లవింగ్ ద గాడ్ విత్ ఆల్ యువర్ సౌల్ అంటే ఏంటి? నీ పూర్ణ మనస్సు చేయాలి. ఇక్కడ చూసారంటే పేద విధవరాలు యొక్క 2 కాసులు దేవుడికి అర్పించడం గురించి చూసారంటే మీరు మార్క్స్ వార్త 12:41-46 వరకు చూసారంటే దాంట్లో ఆమె దగ్గర ఉండేది మొత్తం కదా, ఆమె దగ్గర ఏదైతే ఉందో ఆ 2 కాసులు తీసుకుపోయి దేవునికి అర్పించేస్తుంది. దేవునికి అర్పించడం వల్ల ఏం జరుగుతుంది? ఆమె రేపటి గురించి ఆలోచించలేదు, ఈరోజు గురించి కూడా ఆలోచించలేదు. అంటే దేవుడి గురించి నువ్వు ఆలోచిస్తే నీ పూర్ణ మనసు మొత్తం దేవుని గురించి కూడా నువ్వు ఫోకసింగ్ పెట్టావంటే ఏం చేస్తాడమ్మా? దేవుడు నీ గురించి ఆలోచిస్తాడు కదా కదా. దేవుడు మరి ఏం చెప్తున్నాడంటే ముందు ఎవరిని వెతకాలమ్మా? నన్ను, నా రాజ్యాన్ని వెతకండి. అప్పుడు మీ గురించి నేను టేక్ కేర్ చేసుకుంటాను. మీ గురించి నేను ఆల్రెడీ మీ గురించి ఏమేమి కావాలన్నా ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా ఉన్నాయి. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు కానీ కదా వాళ్ళు పోషిస్తున్నాడు. నిన్ను పోషించలేడా దేవుడు? పనివాడు పనికి పాత్రుడు, పనివాడు ఆహారానికి పాత్రుడు కాడా? అవునా కదా? చూడండి ఇంకొకటి కూడా, మరియమ్మ ఆమె గర్భవతి అయిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా గర్భం దాల్చిన తర్వాత ఆమె చూడండి లూకాసు వార్త 1:48 చూడండి, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను అని చెప్పేసింది. కాబట్టి పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో దేవుణ్ణి ఆరాధించడం ఎంత గొప్ప భాగ్యం అసలు కదా. ఇంకొకటి మన మూడవ దానికి వస్తే లవింగ్ ద గాడ్ విత్ ఆల్ యువర్ మైండ్ అంటే నీ పూర్ణ వివేకం కలిగి ఉండాలి. వివేకం లేకపోతే వివేకం కలిగే హృదయం ఎవరికి ఇచ్చాడు దేవుడు? గత ప్రసంగాల్లో మనం మాట్లాడుకుండేది వివేకం గల హృదయం. సొలొమోన్, వెరీ గుడ్. సొలొమోన్లో 1వ రాజులు 3వ అధ్యాయము 9-12 చూస్తే ఏమవుతుంది? దాంట్లో వివేచించే హృదయం దేవుడు సొలొమోన్ గారికి ఇచ్చారనమాట. ఇంకొకటి కూడా చూసారంటే ప్రాఫెట్ మోసే గారు ఆయన టైం మొత్తం, లేకపోతే ఆయన 40 ఏళ్ళు మొదలుకొని చనిపోయేంత వరకు ఆ నెబో కొండపైన ఆయన చనిపోయేంత వరకు ప్రతిదీ దేవుడి గురించి రచించటము, దేవుని గురించి రాయటము, దేవుని ప్రజలు తప్పిపోకుండా ఉండటము, దేవుని ప్రజలు తప్పిపోతే సరిచేయటము, ఆయన పూర్ణ వివేకంతో ఆయన బుక్ ఆఫ్ లాని రాయటం. ఇది ఎంత ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ ఎవరు రచించారు? సాధ్యమైనంత వరకు మోసే గారే రచించారు కదా. ఒక్క తప్పని వెతకగలమా? దాంట్లో వెతకలేం కదా. అంటే అయితే ఈ వివేచించే హృదయం అంటే అండర్స్టాండింగ్ మైండ్ ఉంటే మోసే గారు అంతగా ధర్మశాస్త్ర గ్రంథాలని రాయగలిగిన పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా. అయితే ఇది అంతా ఒక్కరిలో నెరవేరింది. పాత నిబంధన గ్రంథాలు మనం చూసామంటే యోషియా అనే రాజు ఎక్కడ కనబడతాడు మనకు? 2వ రాజుల గ్రంథము 22 నుంచి కనబడతాడు కదా. యోషియా ఎక్కడి నుంచి వచ్చాడు అన్నా జోషియా అంటారు, ఇంగ్లీష్లో అయితే జోషియా ఎక్కడి నుంచి వచ్చాడు? దావీదు నుంచి మొదలు పెడితే మనము దావీదు నుంచి సొలొమోన్ వచ్చాడు కదా. ఏమ్మా సొలొమోన్ వచ్చాడు కదా తల్లి. సొలొమోన్ నుంచి రెహబాం వచ్చాడా? రెహబాం నుంచి అబీజా వచ్చాడా? అబీజా నుంచి ఆశా వచ్చాడా? ఆశా నుంచి జోషపాత్ నుంచి జోహరాం నుంచి అహాజియా నుంచి జోవాస్ వచ్చాడు. జోవాస్ నుంచి అజరియా వచ్చారు. అజరియా నుంచి జోతాం. వీళ్ళందరూ యూదరాజులు కదా. తర్వాత ఆహాజ్ వచ్చాడు. ఆహాజ్ నుంచి హిజ్కియా వచ్చాడు కదా. హిజ్కియా మనకందరికి తెలుసు కదమ్మా. హిజ్కియా రాజు గొప్ప రాజు. ఏదైతే విగ్రహారాధనలు ఉన్నాడో సార్, ఏదైతే విగ్రహారాధనలు ఉన్నాడో అదంతా బలిపీఠాలు ఉండే అవన్నీ ఏం చేశారు? పడగొట్టడం జరిగింది. పడగొట్టేసి దేవుణ్ణి ఆరాధించాడు. తర్వాత ఏం చేశాడు? మనకు దేవుడు ఏమిచ్చాడు? హిజ్కియా రాజుకి కదా. అది తగ్గిపోయిన తర్వాత ఏమైంది? ప్రార్థన చేస్తాడు, తగ్గిపోతుంది. తర్వాత
ఆయుసు పెంచమని చెప్పేసి అడుగుతాడు కదా. మేజర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది హిజ్కియా రాజు ఎట్లా 15 ఇయర్స్ దేవుడు ఆయనకు ఆయుసు పెంచాడు కదా. పెంచిన తర్వాత హిజ్కియా రాజు యొక్క కొడుకు ఎవరమ్మా? మనస్సే. ద మోస్ట్ దుర్మార్గపు రాజు, అన్ని ఇంట్రడ్యూస్ చేసిన రాజు. ఏదైతే బలిపీఠాలు ఉన్నాయో అవన్నీ బలిపీఠాలు ఇంట్రడ్యూస్ చేశాడు మనోడు. అన్య దేవతలను తీసుకొచ్చేసి సొలొమోన్ టెంపుల్లోనే కూర్చోబెట్టేశాడు. సొలొమోన్ టెంపుల్లో అన్నీ చేపిచ్చేశాడు. ఏంటి, సూర్యదేవుడు, నక్షత్ర దేవుడిని అందరిని తీసుకొచ్చేసి వాళ్ళ కోసం ఏం చేశాడు తెలుసా? యాజకులను సపరేట్గా పెట్టాడయ్యా. యాజకుల్ని ఆ పోత విగ్రహాలని ఆరాధించటం కోసము, ఆరాధన జరిపించే కోసము తీసుకొచ్చేసి పెట్టేశాడు. దాని తర్వాత ఏం చేశాడు? తర్వాత మనస్సే ద మోస్ట్ కరప్టెడ్. తర్వాత ఏంటి తెలుసా? క్షుద్ర పూజలు ఎవరైతే చేస్తారో, లేకపోతే చిల్లంగితనం కానీ, లేకపోతే ఇంకేంటి బ్లాక్ మ్యాజిక్ చేసే వాళ్ళని కానీ మొత్తం తీసుకొచ్చేసి, అభ్యసించే వారిని కూడా తీసుకొచ్చేసి చెప్పాడు. దాని తర్వాత ఏం జరిగింది? ఎంతవరకు వచ్చాం మనము? మనస్సే కదా. మనస్సే ఇంకొకటి కూడా ఏం చేశాడు తెలుసా? అగ్నిగుండంలో తన కొడుకులను దాటించడం అది కూడా చేశాడు కదా. ఏదైతే తప్పుగా నిర్గమకాండంలో మనం కానీ, లేక ద్వితీయోపదేశ కాండంలో కానీ మనమైతే చేయకూడదు అన్నారో అది మొత్తము చేసేసాడు. దాని తర్వాత మీరు అమ్నోన్ దగ్గరికి వచ్చాడంటే తండ్రి ఏ బాట పడ్డాడు? అమ్నోన్ కూడా అమోన్ కూడా ఏం చేశాడు? అదే చేశాడు. అదే విగ్రహారాధన, అదే బలిపీఠములు, అర్పణలు, అదే ఎత్తైన కడ్డాలు కట్టించటం, అక్కడనే బలి అర్పించటం, ఇవన్నీ కూడా చేశాడు. అమ్నోను ఎలా చనిపోయినాడు తెలుసా? అమ్నోను ఎంత వింత చావు చనిపోతాడు తెలుసా? 2వ రాజులు 21:25 చూడండి. 2వ రాజులు 21:23. అమ్మోను సేవకుల అతని మీద కుట్ర చేసి నగరు ఎందో, అంటే ఏంటి, పట్టపగలే ఏదైతే ఆ సిటీ ఉందో దాన్ని చూస్తుండగానే చంపించేస్తాడు కదా. అమ్మోను ఎందుకు అలాగ చేశాడంటే ఇవన్నీ తాళలేక సొంత సర్వెంట్స్ ఆయన్ని చంపించేశారు. దాని తర్వాత చూడండి 2వ రాజులు 22:1 చూడండి. యోషియా ఏలిన ఆరంభించినప్పుడు ఎంతమ్మా వయస్సు? జాను, ఎంతమ్మా నీ వయసు? జాను, నీ వయసు ఎంతమ్మా? 7 ఇయర్సా కదా. నీకంటే ఒక్క సంవత్సరం పెద్దోడు దేవుడు తెలుసా? యోషియా రాజు తల్లి. నీకెళ్ళే యోషియా రాజు 8 సంవత్సరాలు నీకంటే. అప్పుడు దేవుణ్ణి నమ్మాడు, దేవుణ్ణి ఆరాధించాడు. ఎలా ఆరాధించాడంటే దావీదు ఏ దేవుడినైతే ఆరాధించాడు, నేను చెప్పడం లేదు, వాక్యమే సెలవిస్తుంది. 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయము 23వ అధ్యాయము మొత్తం కలిపి 60 లైన్లు ఉంటుంది మా. 60 లైన్లలో ఆయన ఎంత గొప్ప మహారాజు అనేది మీకు తెలుస్తుంది కదా. ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి 2వ రాజుల గ్రంథము 21 చదివితే కింద మనస్సే మా హిజ్కియా 20 దగ్గర నుంచి హిజ్కియా వస్తాడు. 21, 22 దగ్గర నుంచి మనస్సే వస్తాడు. తర్వాత అమోన్ వస్తాడు. తర్వాత 22 నుంచి మనకు జోషియా కింగ్, యోషియా కింగ్ అని చెప్పేసి యోషియా కింగ్ వస్తుంది అనమాట. సేమ్ చూడండి 2వ దినవృత్తాంతంలో 34:1 చూడండి. యోషియా ఏలను ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వారై యెరూషలేములో 31 సంవత్సరములో ఏలెను. ఎన్ని సంవత్సరాలు? 31 + 8 ఎంత? 39. 39 ఏళ్ళకి ఏమైనాడు తెలుసా? చనిపోతాడు ఆయన. 39 సంవత్సరాలు చనిపోతాడు. 2వ రాజులు 23వ అధ్యాయం మొత్తం చివరిలో జరిగేది ఏంటంటే ఆయన చనిపోతాడు. ఆయన చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది తెలుసా? బబులోని చెరలోకి వెళ్ళిపోతారు. ఈ ఒక్క రాజే ఎంతగా చేశాడంటే అక్కడ ఉండే బలిపీఠాలు మొత్తం పడగొట్టిచ్చేసాడు. అక్కడ ఉండే విగ్రహాలను మొత్తం పోత విగ్రహాలను మొత్తం కూడా కట్ చేసి అసలు దాన్ని అంతా బూడిదగా తునాతునుకలుగా చేసేస్తాడు. చూడండి, హీ బిగిన్ టు సీక్ ద గాడ్ అట్ ఏ టీనేజ్. చూడండి 2వ దినవృత్తాంతంలో 34:3 చూడండి. 34:3 ఏమంటుందంటే 12వ ఏట ఉన్నత స్థలములను, దేవతా స్థలములను పడగొట్టి చెక్కిన విగ్రహములను, పోతపోసిన విగ్రహములను తీసివేసి ఏం చేశాడు తెలుసా?
యూదా దేశమును యెరూషలేము దేశమును పవిత్రపరచ నారంభించెను. ఏ వయసులమ్మా? 12వ ఏట కదా. ఏలినప్పటి నుంచి 12వ ఏట. 8 + 12 20. అప్పుడు ఎంత వయసు ఉంటుంది? ఫుల్ టీనేజర్. అప్పుడే దేవుని తట్టు తిరిగి దేవుణ్ణి ఎలాగైతే పూర్ణ హృదయంతో ఆరాధించాలనో తెలుసుకున్నాడు. దాని తర్వాత చూడండి, ఆయన ఏం చేశాడంటే, చూడండి 2వ దినవృత్తాంతాలు 34 3-7 వరకు చూసారంటే, బయలుదేవతల బడిపీఠాలు పడగొట్టడము, వాటిపై ఉన్న సూర్యదేవత విగ్రహములను అతను ఆజ్ఞ చొప్పున నరికి వేశాను. దేవతా స్తంభములను, చెక్కిన విగ్రహాలను, పోతపోసిన విగ్రహాలను తుత్తునెలిగా ఆయన కొట్టివేశాను. ఇంకొకటి ఏంటంటే, యూదా దేశమును యెరూషలేము దేశమును పవిత్రము చేయనారంభించెను అని చెప్పేసి ఉంటుంది. ఇంకొకటి చూడండి, ఇదే 2వ రాజులు 22 3-7 వరకు మీరు చదివినారంటే, ఆయన ఒక శాస్త్రి అయిన శాషాను. శాస్త్రి అంటే కన్నా మనకు యేసుక్రీస్తు ప్రభు వారి టైంలో శాస్త్రి కానీ, స్క్రైబ్స్ కానీ, వీళ్ళందరూ ఉన్న ప్రధాన యాజకులు కానీ ఉంటారు కదా. ఈయన ఏంటంటే శాస్త్రి అంటే బైబిల్ గురించి బాగా తెలిసిన వ్యక్తి, అంటే పోనీ ఆరాధన గురించి బాగా తెలిసిన వ్యక్తి అనే అనుకోవచ్చు. ఆయన టైంలో ప్రధాన యాజకుడైన ఒక అతను ఉన్నాడు. ఆయన పేరు ఏం పేరు తెలుసా? హిజ్కియా. హిజ్కియా యొద్దకు వెళ్ళి ఏం చేయమని చెప్పినాడు తెలుసా? హిజ్కియాను ఎక్కడైతే ఆ బలిపీఠలు ఉండి, ఇప్పుడు ఏం చేశాడంటే ఆయన బలిపీఠలు మొత్తము తొలగించడం జరిగింది. ఏదైతే ఐడల్టరీ ఉండదో, ఏదైతే విగ్రహాలు ఉండదో అది మొత్తం తీసేస్తే ఇప్పుడు ఏం చేయాలమ్మా? అందరూ నిజమైన దేవుణ్ణి ఆరాధించాలంటే ఏం చేయాలి? సొలొమోను కట్టించిన టెంపుల్ని బాగు చేయాలి కదా. బాగు చేయడానికి ఆరంభిస్తున్నప్పుడు, బాగు చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, ఎప్పుడైతే దేవుణ్ణి మనం వెతకడం ఆరంభిస్తామో దేవుడు తను తాను కనబరుచుకుంటాడు. సామెతలు 8:35 చూడండి. ఎస్, ఏమవుతాడు? నేను నిజంగానే యెషయా రాజు యొక్క జీవితంలో జీవం కనుగొంటాడు. జీవం ఆయనకు వస్తుంది తెలుసా. చూడండి ఎక్కడంటే ఇర్మియా 29:13 చూడండి. ఎలాగ జరుగుతుందంటే, ఎప్పుడైతే టెంపుల్ని రిస్టోర్ చేయాలనుకున్నాడో, ఎప్పుడైతే ఆ సొలొమోను యొక్క దేవాలయం మనమైతే ఎప్పుడైతే చేయాలనుకున్నాడో అప్పుడు ఏం జరిగింది చూడండి. ఇర్మియా 29:13లో, మీరు నన్ను వెతికిన ఎడలా పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను ఏమవుతుందమ్మా? కనుగొంటారు. ఇదే మీకు యెషయా గ్రంథం 55:6లో చూడండి. యెహోవా మీకు దొరకు కాలమందు ఆయన్ను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగానే ఆయన్ను వేడుకొనుడి అని చెప్పేసి ఉంటుంది. ఇంకొకటి సామెతలు 8:17లో, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకు వారిని ఏమవుతుందమ్మా? నన్ను కనుగొంటారు. సేమ్ అది కూడా అదే, నన్ను కనుగొని వాడికి ఏమవుతుందంటే జీవం వస్తుందంట కదా. ఇదే ఆమోసు గ్రంథము, ఆమోసు 5:4లో మీరు చూసారంటే, నన్ను ఆశ్రయించిన ఎడల ఏమవుతారమ్మా? దేవుణ్ణి ఆశ్రయిస్తే మనం ఏమవుతాం? బ్రతుకుతాం, లేకపోతే మృత్యమే. మనమంతా చనిపోయిన వారమే. క్రీస్తు వరకు మనం తిరిగి క్రీస్తు వైపు మన హృదయము టెండర్ హృదయం అంటే ఏంటి? లేత మనసుతో మనము దేవుణ్ణి ఆరాధించకపోతే ఏమవుతుంది? మనమంతా మృతులమే. బతికుండా కానీ చచ్చిన వాళ్ళమే కదా, దేవుని గురించి మనం తెలుసుకోకపోతే. చూడండి మళ్ళీ తర్వాత మీరు ఇలాగా మనం చదువుకుంటూ పోయినారంటే కానీ ఇలాగా కీర్తనలు 2:10 చూడండి. కీర్తనలు 9:10, యెహోవా నిన్ను ఆశ్రయించు వారికి నీవు విడిచిపెట్టువాడు కాదు దేవుడు. ఎప్పుడైనా దేవుణ్ణి ఆరాధిస్తే ఏమవుతుంది? దేవుణ్ణి విడిచిపెట్టడం అనేది ఎప్పటికీ, దేవుడు నిన్ను విడిచిపెట్టడం అనేది ఎప్పటికీ జరగదు. ఇప్పుడు చూడండి, కింగ్ యెషయా దగ్గరికి మనం వచ్చినామంటే ఆయనకి ఏం దొరుకుతుంది తెలుసా? ఇప్పుడు మూలను పడేసిన ఒక గ్రంథం దొరుకుతుంది. చూడండి 2వ రాజులు 22:8. ఇది చదవాలని నేను ఆశపడుతున్నాను. ఆ ప్రధాన యాజకుడైన హిల్కీయా యెహోవా మందిరమందు ధర్మశాస్త్ర గ్రంథమును, ఎస్ ఏంటిది? ఏం దొరికిందబ్బా కదా. దేవుణ్ణి ఎప్పుడైతే మనం పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో మనం ఎప్పుడైతే ఆరాధించడం మొదలు పెడతామో అప్పుడు ఏమవుతుంది? దేవుడు తను తాను కనబరుచుకుంటాడు. ఆ కాలంలో మాదిరి ఈ కాలంలో మాదిరి ఆ కాలంలో బైబిల్ అనేది లేవు. ఇంకొకటి ఏంటంటే, ఉన్న కానీ ఒక్కటి కానీ 2 ప్రతులు కానీ ఉంటుంది. అది కూడా ఎక్కడ ఉంటుందమ్మా?
సొలొమోన్ టెంపుల్లో మాత్రమే ఉండేది. ఎందుకంటే అది పవిత్రమైన ప్రదేశము, దేవుడు అక్కడ ఉన్నాడు అని చెప్పేసి తలంచుకునే చోటు కాబట్టేసి అక్కడ దొరికింది కదా. ఇప్పుడు ఎప్పుడైతే మనము పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో మనం దేవుని వెతుకుతామో దేవుడు మనకు కనబడతాడు, ఒక మార్గం ఇస్తాడు. ఓకే. దాని తర్వాత చూడండి, రెండవ రాజుల గ్రంథం 22:14-20, రెండవ దినవృత్తాంతం 34-22-28లో మనం చూసామంటే ఏం జరుగుతుంది తెలుసా? ఆ గ్రంథము ప్రవక్తి అయిన హుల్దా అని చెప్పేసి ఉంటుంది. చూస్తారా? 22వ అధ్యాయము 14వ వాక్యంలో, ప్రవక్తి యగు హుల్దా యొద్దకు వచ్చిరి, ఈమె వస్త్రశాలకు అధికారి యగు పుట్టిన తిక్వాకు కుమారుడైన షెల్లాము భార్య అయిన యెరూషలేములో 2వ భాగమందు కాపురస్తురాలై ఉండెను. ఈమె ఎవరంటే ప్రవక్తి. ఇంకా మన బైబిల్లో ప్రవక్తులు ఎవరెవరు ఉన్నారమ్మా? మిరియాం కదా. నిర్గమకాండం 15:20లో మిరియాం ఉంది తల్లి. తర్వాత దెబోరా కూడా ప్రవక్తిని. ఎక్కడ? జడ్జెస్లో 4:4లో ఉంటుంది. న్యాయాధిపతులు 4వ అధ్యాయము 4వ వచనంలో ఉంటుంది. అలాగనే యెషయా భార్య కూడా, ప్రవక్త అయిన యెషయా భార్య కూడా ప్రవక్తిని అని చెప్పేసి ఉంటుంది. ఇంకొకటి కూడా, కొత్త నిబంధనలు వస్తే ఎవరు ఉంటారు? అన్న, ప్రవక్తి యగు అన్న దేవుడి కోసం ఎదురు చూసి నేను చచ్చిపోతానేమో అనుకుంటుంది కదా. దేవుడు కనబడిన వెంటనే నా జన్మ ధన్యమైందని చెప్పేసి అనుకుంటుంది. చూడండి, అది లూకా సువార్త 2:36లో ఉంటుంది మీకు. ఓకేనా? అన్న గురించి ఉంటుంది. ఇంకొకటి ఏంటిది? ప్రవచించు కూతుర్లు ఉన్నారు. ఎవరికి? ప్రవచించు కుమార్తెలు ఉన్నారు. ఎవరికి? ఫిలిప్ యొక్క నలుగురు కుమార్తెలు ఏం చేసేవాళ్ళు? ప్రవచించేవాళ్ళు అనమాట. ప్రవచించిన వాళ్ళు ఎట్లాగుంటారు? చూడు, ఇది ఎక్కడ జరుగుతుందంటే మీకు యాక్ట్స్ 21:9లో దొరుకుతుంది మీకు. అది కాకుండా హుల్దా ఏంటంటే ప్రవక్తిని. ఆ టైంలో మీకు జిర్మియా ఉన్నాడు, జెఫన్యా కూడా ఉన్నాడు. కానీ వాళ్ళ దగ్గరికి యోషియా రాజు వెళ్ళలేదు. జోషియా రాజు ఏం చేశాడంటే మీకు హుల్దా దగ్గరికి వెళ్ళాడు. హుల్దా ఎంత గొప్ప వ్యక్తి అంటే, హుల్దా గురించి ఒక ప్రసంగమే చెప్పచ్చు ఒక రోజంతా. అంటే స్త్రీల కూడిక ఉన్నప్పుడు ఇదైతే హుల్దా గురించి చెప్పినామంటే మనము చాలా బాగా అర్థమవుతుంది. ఈరోజు కూడా హుల్దా లాంటి వాళ్ళు మన సంఘంలో నుంచి కూడా ఆవిర్భవించాలని చెప్పి, పుట్టాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మనసారా నేను దాన్ని ఆస్వాదిస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే, ఈమె హుల్దా ఎంత మంచి ప్రవక్తినంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పిన తర్వాత ఇది దేనికి అని చెప్పేసి హుల్దా చెప్తే అది దేవుడు రచించినదే, దేవుడి ద్వారా వచ్చిన గ్రంథమే అని చెప్పేసి కన్ఫర్మ్ చేస్తుంది హుల్దా కన్ఫర్మ్ చేసిన తర్వాత యోషియా యొక్క ప్రవర్తన ఎలాగుంది తెలుసా? యోషియా చూడండి, 2వ రాజులు 22:11లో చూడండి. ఎస్. ఎందుకు? ఇంతవరకు చేసింది మొత్తం తప్పు కదా. ఇప్పుడు ఏం చేస్తున్నారు? అలాగే చేయటం వల్ల ఏం జరిగింది? ఆయన రిపెంట్ అయ్యాడు. రిపెంట్ అయిన తర్వాత నిజమైన దేవుణ్ణి ఆరాధించలేకపోయినాడని చెప్పేసి చెప్పాడు. నిజమైన దేవుణ్ణి ఆరాధించకపోతే తర్వాత ఏమవుతుంది? ఒకవేళ నన్ను కానీ నా ఆజ్ఞలు కానీ గైకొనకపోతే ఏమవుతుందని చెప్పాడమ్మా దేవుడు? మీ దగ్గర నుంచి ఆ రాజ్యం తీసేస్తాను, మిమ్మల్ని బానిసత్వంలోకి నేను నెట్టివేస్తానని చెప్పేసి ఆల్రెడీ దేవుడు ప్రవచించి ఉన్నాడు కదా. ఇంకొకటి కూడా, హుల్దా కూడా ఎప్పుడే కానీ రాజు కదా అని చెప్పేసి ఆమె చెప్పాల్సినది కానీ, ఆమె ప్రాఫెసీ కానీ కరెక్ట్గానే చెప్పింది రాజు దగ్గర. ఎలాగే కానీ తప్పులు లేకుండా మాత్రమే చెప్పింది, కరెక్ట్గా మనకు చెప్పింది. హుల్దా లాంటి ప్రవక్తలు మనకు కూడా ఈ కాలంలో మనకు కావాలి. ఓకే. దాని తర్వాత చూడండి, 2వ రాజులు 23:1-3 చూశారంటే 1-3 చూశారంటే యోషియా రాజు యూదా పెద్దలందరిని పిలిపిస్తాడు, యెరూషలేం పెద్దలను అందరం పిలిపిస్తాడు, యూదా వారిని అందరం పిలిపిస్తాడు. పిలిపించిన తర్వాత యాజకులు కానీ, ప్రవక్తలు కానీ, అల్పులేమి గనులేమి అందరిని పిలిపించి ఏం చేస్తాడు తెలుసా? దేవుణ్ణి గ్రంథంలో ఉండే మొత్తము చదివిస్తే ఏమి జరుగుతుందమ్మా? మీరు చేసిన తప్పుదలు మీకు తెలుస్తుంది. అప్పుడు ఏం చేస్తారు తెలుసా? ప్రజలందరూ ఆ విగ్రహాలను మొత్తము ఆరాధించడం మానివేసి ఏమవుతుంది? దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెడుతుంది. అప్పుడు గొప్ప పస్కా పండగ నిర్వహిస్తారు. ఎవరు? యోషియా రాజు.
యెషయారాజు ఎలాగా నిర్వహిస్తాడో 2 రాజులు 23, 22లో చూడండి. 22, 23లో చూడండి. అది మీరు ఒకరు చదవాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. ఇశ్రాయేలులకు న్యాయము నడిపించిన న్యాయాధిపతులున్న దినముల నుండి, ఎప్పటి నుంచి అబ్బా? న్యాయాధిపతులున్న దినములో నుండి కూడా, రాజులు రాకముందు కదా. ఇశ్రాయేలీయులకు ఎవరుండేవాళ్ళు? మోసే ఉండేవాడు. మోసే నుంచి ఎవరికి వెళ్ళిపోయారు? న్యాయాధిపతులు వెళ్ళారు కదా. రాజులు లేరు మనకు ఫస్ట్లో. తర్వాత వాళ్ళ కోరిక మేరకు దేవుణ్ణి తిరస్కరించారు కాబట్టి రాజును బలవంతంగా దేవుడు పెట్టాడు కదా. కదా, ఎవరిని తిరస్కరించారు? యెహోవానే తిరస్కరించారు ఇశ్రాయేల్ ప్రజలు. తర్వాత చూడండి, దాని తర్వాత చూడండి. దినముల నుండి ఇశ్రాయేలు రాజుల యొక్కయు యూదా రాజుల యొక్కయు దినములన్నిటి వరకు ఎన్నడూ జరగనంత గొప్పగా పస్కా పండగ అనేది ఆచరించారు. అది ఎప్పుడూ జరగనంతగా. అంతే కదా. ఒక మనిషి ఎప్పుడైతే ఆ పాపంలో నుంచి బయటకు వస్తాడో వాడికి కలిగే ఆనందము వాడికే తెలుస్తుంది, వాడికే అర్థమవుతుంది. అది కాకుండా ఇంకొకటి ఏంటంటే 10 మంది జనాలకి గిడం పంచుకున్నాడంటే వాళ్ళు కూడా మారితే ఎలాగుంటుంది? పస్కా పండగ లాగా ఉంటుంది. ఎవరు? యెషయా రాజు సెలబ్రేట్ చేసిన పస్కా పండుగ మాదిరి ఉంటుంది. ఆ రాజుగారు ఎలాగ పస్కా పండుగ నెరవేర్చకపోయినా కానీ మనం మాత్రం ఏం చేయాలి? ఈ కాలంలో నేను ఏమైపోయినా కానీ ప్రభువును మాత్రము ప్రేమించాలి, ప్రభువును మాత్రము ఆరాధించాలి. మనం ఏం చేయాలి? ప్రభువుని ఆరాధించాలి. పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో దేవుణ్ణి ఆరాధిస్తే ఏం జరుగుతుంది? దేవుణ్ణి కనబడతాడు. దేవుణ్ణి కనబడితే ఏమవుతుంది? 10 మందిని నువ్వు మార్చగలవు. మారిస్తే ఏమవుతుంది? నీతో పాటు వచ్చే సౌల్స్ కూడా నీతో పాటు పరలోకం చేరుతాయి. ఫస్ట్ పరలోక రాజ్యం చేరాలని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత పరలోకం మళ్ళీ చూడొచ్చు. కానీ పరలోక రాజ్యం చేరినామంటే ఆ టికెట్ వచ్చిందంటే ఆల్రెడీ మనం వెళ్ళిపోయినట్టే, ఎంటర్ అయినట్టే, పరలోకానికి వెళ్ళినట్టే. అప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? మనం దేవుణ్ణి ఏమని ఆరాధించాలి? నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతించాను అని చెప్పేసి పాట పాడాలి మనం. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను, నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే, లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే, ఇచ్చిన నీవే బలి కోరగా, ఇచ్చిన నీవే బలి కోరగా, తెచ్చి నీకు అర్పించిన అబ్రహాములా నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. సర్వము పోయిన శరీరం కుల్లిన నానువారే వెలివేసిన, సర్వము పోయి శరీరం కుల్లిన నానువారే వెలివేసిన, ఆప్తులంతా శత్రువులైన, ఆప్తులంతా శత్రువులైన, అంతము వరకు సహించిన. ఎవరి వలే? ఎవరిలాగా? ఆ యోబులా. చూడండి, యోబు ఎంత దరిద్రమైన స్టేజ్, చిల్ల పెంకు తీసుకొని గీరుకున్నా కానీ ఏం చేశాడు? దేవుణ్ణి ఆరాధించడం, దేవుని స్తుతించడం, దేవుని పట్ల పాజిటివిటీగా మాట్లాడడం. ఆ 4 మిత్రులు వచ్చేసి ఆయన మనసు తిప్పివేయాలనుకున్నా కానీ ఏం చేశాడు? దేవుని మాత్రమే ఆరాధించాడు. దానివల్ల ఏమవుతుంది కదా, మనం కూడా ఏం చేయాలంటే నేనేమైనా ప్రభువా దేవుని ఆరాధించడం మనం మాత్రం ఆపకూడదు. నాకేమున్నా, నాకేమి ఇవ్వకపోయినా అంతే దేవుడు మనకు అనుగ్రహించిందే. మనకంటూ ఏమి ఉండదు, దేవుడు మనకు ఇచ్చిందే. దేవుడు మనల్ని ఆరాధించటమే. దీని తర్వాత దేవుడిని యెషయా
కింగ్ ఏషియా ఎలాగ ఆరాధించాడనేది 2వ రాజులు 22:10లో, నేను చెప్పిన మాటలు నీవు ఆలకించి మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వం ధరించుకుంటివి. కాబట్టి ఏం జరిగింది? యెషయా రాజు ఏం చేశారంటే ఆయన మెత్తని హృదయాన్ని, ఈరోజు కూడా మన హృదయాన్ని మృదువుగా ఉండాలి. మన హృదయము దేవుని వాక్యం కొరకు ఆతృత కలిగి ఉండాలి. దేవుని వాక్యం వినటానికి మనకు ఆతృత కలిగి ఉండాలి. గట్టి హృదయము, దాన్ని గర్జించే హృదయం ఉంటే దేవుడికి ఆ హృదయాలు దేవుడికి ఇష్టం ఉండదు. ఇంకోటి కూడా చూడండి, యెషయా, రాజైన యెషయా ఆయన పూర్ణ మనసుతో కూడా దేవుణ్ణి ఆరాధించాడు. రెండవ దినవృత్తాంతం 34:3లో చూడండి. 2వ దినవృత్తాంతంలో 34:3. ఇది ఎవరైనా మీలో ఒకరు చదువుతారని చెప్పి నేను ఆశపడుతున్నాను. 34:3 వాక్యము, తానింకను బలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటకు పూనుకొనిన వాడై. అంటే తన ఆత్మతో దేవుడిని ఏం చేశాడు తెలుసా? ఆరాధించడం మొదలుపెట్టాడు. ఫస్ట్ది మనకు నెరవేరిన పూర్ణ హృదయంతో చేశాడు, పూర్ణ మనస్సుతో చేశాడు. ఇంకొకటి చూడండి, ఆ పూర్ణ శక్తితో కూడా ఆయన చేయడు. 2వ రాజులు 23:25లో ఏముంటుందంటే, అతనికి పూర్వమున్న రాజుల్లో ఇది చదవండి, ఎవరిని వల్లేనైనా యెషయా రాజు వలే. ఓకే, రాజు వలే, ఎస్, పూర్ణ హృదయంతో. ఇదేం మనకు కొత్తగా తీసుకొచ్చి పెట్టింది కాదు. పాత నిబంధన గ్రంథంలోనూ కొత్త నిబంధన గ్రంథంలో సేమ్ టు సేమ్ సిమిలర్గా అక్కడ ఏముందో ఇక్కడ కూడా సేమ్ వాక్యం మీకు కనబడుతుంది. చూడండి, పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలంతో యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన శాస్త్రము చొప్పున చేసిన వాడు ఎవరినైనా. మనం ఇంతవరకు మనం చెప్పినవి ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మనము చెప్పకూడదు. ఎందుకంటే కనుక ఆయన సర్వోన్నతుడు, దేవుడు కుమారుడు కాబట్టేసి ఆయన కంపేర్ చేయకూడదు. ఏదైనా మనుషులు ఉంటే మనం కంపేర్, అది కూడా ఏంటి, ఇక్కడుండే మనుషుల గురించి కంపేర్ చేయకూడదు. పాత నిబంధనలు ఉండే ఒకే ఒక వ్యక్తి ఎవరంటే యెషయా రాజు, కింగ్ జోషియా. ఆయన ఏం చేశాడంటే పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో ఆయనకుండే రాజు అనే పలుకుబడితే ఏం చేశాడు తెలుసా? మొత్తం చేశాడు. దానివల్ల ఆయన ఆరాధించడం వల్ల ఏం చేశాడంటే 22 లాస్ట్ ఎండింగ్లో మనం చూడగలనంటే 22వ అధ్యాయము లాస్ట్ వచనాలు మనం చూసామంటే, నువ్వు నన్ను పశ్చాత్తాపడి నువ్వు నన్ను ఆరాధించావు కాబట్టి నీ టైంలో నీకు బబులోని చెర ఉండదు. నీ తర్వాత వచ్చే రాజులకు మాత్రం బబులోని చెర ఉంటుంది. నువ్వు ఉండే రోజులు నువ్వు పచ్చగా ఉంటావు అని చెప్పేసి దేవుడు గొప్ప ఆశీర్వాదం ఇస్తాడనమాట. చూడండి ప్రజలారా, ప్రియ సంగమా, ఈరోజు మనం ఈ ఏదైతే మనం ఈరోజైతే ఈ సెర్మన్ మనమైతే వింటున్నామో, ఏదైతే ఈ వాక్యం మనం వింటున్నామో, మనం కూడా ఒకసారి మనము ఈరోజు ఇహలోకంలో మనకు ఏదన్నా విగ్రహారాధన ఉందేమో, మీ హృదయంలో ఏదైనా విగ్రహారాధన ఉందేమో దాన్ని తీసేసుకోండి. ఇంకొకటి ఏంటంటే యెషయా కింగ్ మాదిరి, యెషయా రాజు మాదిరి నీకు 7 సంవత్సరాల, 3 సంవత్సరాల, 4 సంవత్సరాల, 8 సంవత్సరాల కాదు, 30 సంవత్సరాల కాదు. ఏజ్ అనేది డిస్క్రిమినేషన్ కాదు దేవుడి దగ్గర. ఏజ్ అనేది ఒక హడిల్ కాదు దేవుడి దగ్గర. ఏజ్ అనేది ఒక బెంచ్ మార్క్ కాదు దేవుడి దగ్గర. ఏ ఏజ్లో అయినా నువ్వు ఎంత త్వరగా దేవుడి దగ్గరికి చేరగలిగితే, ఇప్పుడు నేను కూడా కొన్నిసార్లు బాధపడుతున్నాను. నా 39 సంవత్సరాలు నేను వేస్ట్ చేసేసాను. దేనికోసమో వేస్ట్ చేశాను, ఎక్కడెక్కడో తిరిగాను. కానీ లాస్ట్కు ఎక్కడుందిరా నా ఆనందం అని చెప్తే చదవడంలో ఆనంది. బైబిల్ ప్రతిరోజు మీరు చదవండి, ఎంత ఆనందం కలుగుతుంది తెలుసా? ఎంత పూర్ణ. ఇప్పుడు ఒక్కసారి మీరు బైబిల్లోకి వెళ్ళిపోవడం, బైబిల్లో మీరు చదవడం స్టార్ట్ చేశారంటే మీ ఉద్యోగంలో ఎటువంటి ఒడిదుడుకులు రావు. దేవుడు సెటరైట్ చేస్తాడు అన్నీ నీకు ఎలాగవుతుంది తెలుసా? పాజిటివిటీ లేదు వస్తుంది. గొడవలు తగ్గిపోతాయి. నీకు రావాల్సినటువంటి సకాలంలో, నీకు ఇవ్వాల్సిన టైంలో సకాలంలో జరిగిపోతాయండి. నీకు కొడుకులు లేరా, కొన్ని బిడ్డలు లేరా, నీకు టైం లేదా, అన్నీ సమకూరుస్తాడు దేవుడు. ఇప్పుడు మనం ఇంత హెక్టిక్ షెడ్యూల్లో కూడా దేవుణ్ణి మనం ప్రార్థించడం, దేవుణ్ణి ఆరాధించడం అయితే ఒక క్రమశిక్షణతో మీ లైఫ్ అనేది కూడా సెట్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ ఈ రోజు వరకు కూడా మనం ఈరోజు బైబిల్ చదవడం లేదేమో, పొద్దున్న లేస్తున్న దేవుణ్ణి ఆరాధించడం లేదేమో, పొద్దున్న లేస్తున్న దేవుణ్ణి స్తుతించడం లేదేమో, నీ ఆత్మ దేవుణ్ణి కోరుకోవటం లేదేమో, ఒకసారి మీ హృదయాలను దేవుని వైపు తిప్పండి. దేవుడు మీ వైపు కూడా తిరుగుతాడు. దేవుడు వాక్యం మిమ్మల్ని స్తుతి చేస్తుంది. దేవుని వాక్యం మిమ్మల్ని కడుగుతుంది. దేవుని వాక్యం మిమ్మల్ని, మీ లైఫ్ని సెట్ చేస్తుంది.
ఇంకోటి కూడా చూడండి, క్రిస్టియన్స్ ఇప్పుడు మొట్టమొదటిగా ఇప్పుడు మనకు విగ్రహారాధన అనేది ఎలాగో మనం దాని జోలికి వెళ్ళడం. కానీ మనకు ఏకైక విగ్రహం ఎక్కడ ఉందబ్బా? మీ చేతులలో ఉంది, ప్రతి ఒక్కరి చేతుల్లో ఉంది. అదే మొబైల్, అదే సెల్ ఫోన్, అదే దాని లోపల ఉండేది. ఎంత మొబైల్ అయినా కానీ దాని లోపల ఉండే ఇన్స్టాగ్రామ్ కావచ్చు, దాని లోపల ఉండే యూట్యూబ్ కావచ్చు, దాని లోపల ఉండే సిన్ఫుల్ యాప్స్ ఇంకా ఏమైనా కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. ఏవి అయినా కానీ మీ మనసు త్రిప్పి వేస్తుందో అవన్నీ అన్ఇన్స్టాల్ చేసుకుందాం. మొబైల్ మనకు పెద్ద ఐడల్ అంటే కానీ అదొక విగ్రహారాధన కనబడుతుందేమో, దాన్ని తీసేద్దాం, మన లైఫ్లోని తీసేద్దాం. మనము మన సమాజము దేవుని వైపు తిరుగుదాం, మన హృదయాలను దేవునికి అర్పిద్దాం. దేవుడు నిన్ను శుద్ధి చేస్తాడు, దాని డౌట్ ఏం లేదు. నీ దగ్గర ఇంకా ఏదైనా సీక్రెట్గా నీకు దేవుడికి తెలియకుండా తప్పు చేద్దామని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు, దేవుడి పట్ల నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డాక్టర్ నాగేంద్ర సార్కి తెలియకపోవచ్చు నేనేం తప్పు చేస్తున్నాను, కానీ దేవుడు ఇంతవరకు మనం విన్న దాని వల్ల ఏం అర్థమవుతుంది? కంపల్సరీ మన హృదయాలను ఎరిగిన దేవుడు, నీ ఆలోచనలను ఎరిగిన దేవుడు, నీ దగ్గర ఏముందో తెలుసు దేవుడికి, నీ హృదయంలో ఏం చేస్తావో తెలియదు, రేపు ఏం చేయగలవు అని చెప్పేసి కూడా దేవుడికి నీ గురించి ఫుల్ క్లియర్గా తెలుసు ఆయనకు. కాబట్టి నీ దగ్గర ఉండే పాపం ఉందేమో, ఇంకా దాచిపెట్టుకొని ఉన్నాము పాపాన్ని, కుప్పలుగా బీరువాలో పెట్టుకొని లాక్ చేసుకున్నట్టు నీ హృదయంలో నువ్వు లాక్ చేసుకొని ఉన్నావేమో. దాన్ని తీసేసి దేవుడికి చోటు ఇద్దాం, పరిశుద్ధాత్మకు చోటు ఇద్దాం. లెట్ పరిశుద్ధాత్మ హోలీ స్పిరిట్ మనలో వర్కౌట్ చేయాలని చెప్పేసి ఆశపడుతున్నాను. ఈ మీటింగ్ ద్వారా, ఈ సంఘం ద్వారా నేనైతే కోరుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే, ప్రతిరోజు హ్యాబిట్స్ ఉన్నాయి. 7 గంటలకు లేస్తున్నావు, 12 గంటలకు లేస్తున్నావు, 10 గంటలకు లేస్తున్నావు. అవును, ఈరోజు 12 గంటలకు లేసే వాళ్ళు కూడా ఉన్నారు. పెద్ద సిటీస్లోకి వెళ్ళారంటే మీరు నైట్ ఏం చేస్తారు? సిన్ఫుల్ పనులు, అంటే దేవుని చింతించకపోతే దేవుని ఆరాధించకపోవటము, ఇంకా ఏంటి అల్లడితో కూడిన ఆటపాటలు, మ్యూజిక్, డ్యాన్సులు, పబ్బులు, డిస్కోలు, ఇంకా వైన్, విస్కీ, ఇంకా కదా క్రిస్మస్ వస్తూ ఉంది, పైన బార్ ఉంటుంది, కింద స్టార్ ఉంటుంది, అయినా నువ్వు ఏదేదో చేస్తుంటావు కదా. ఇంకా కొన్ని రోజులు పోతుంది, క్రిస్మస్ వస్తుంది. క్రిస్మస్లో లైటింగ్ ఎక్కువైపోద్ది, క్రిస్మస్ ట్రీలు ఎక్కువైపోద్ది, దేవుని వాక్యం వెనక్కి వెళ్ళిపోద్ది. అది కూడా ఒక విగ్రహారాధన కాకుండా చూసుకోండి. మన లైఫ్లో కూడా క్రిస్మస్ అనేది దేవుని వాక్యం కోసం మనం వెతికేటట్లు ఉండాలి. కానీ ఆ క్రిస్మస్ చెట్టుని పెట్టుకొని, లేకపోతే ఆ క్రిస్మస్ చెట్టు పైన అవన్నీ వేసేసుకొని, లైటింగ్ వేసుకొని, డెకరేషన్ చేసుకొని మనం పాడైపోతున్నాం. ఒక్కసారి ప్రియ సంగమా ఆలోచించేసి దేవుని వైపు మనం తిరుగుదాము. ఇంకోటి ఏదన్నా మనం ఏదైనా టాక్సిక్ రిలేషన్షిప్లో ఉండామేమో, పోనీ మనలో మద్యం అలవాటు ఉందేమో, పోనీ ఇంకొకటి ఏదన్నా ఉందేమో, ఇంకొకటి చెప్పలేనిది, నేను ఏదైనా చెప్పలేనిది కూడా మీకు హృదయంలో ఉందేమో, అవన్నీ తీసివేసుకుందాం. ఒక్కసారిగా మన హృదయాలను మనం ఏం చేసుకుందాము? జల్లెడ పట్టుకుందాం. ఒకసారి జల్లెడ పట్టుకోండి. ఓన్లీ మన పరిశుద్ధాత్మకు చోటు ఇవ్వాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే, చర్చికి రావటం లేదేమో ఒకసారి ఆలోచించండి. మన మోసే అనే చెప్పినట్టు ప్రతిరోజు మన పరిమళ సువాసనగా మనం ఉండాలని చెప్పేసి కూడా నేను ఆశపడుతున్నాను, నేను తృప్తి పడుతున్నాను. అందరూ కూడా అలాగనే ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ చిన్ని వాక్యము దేవుడు మిమ్మల్ని, మీ హృదయాలని తెరిచి మీకు కూడా ఆ హృదయంలో ఈ పరిశుద్ధాత్మ చోటు దక్కాలని చెప్పేసి నేను పదే కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే, మీకు చెప్పేది కూడా ఇది ఒక్కటే కాదు, ప్రతిరోజు బైబిల్ చదవండి, ప్రతిరోజు ఆరాధించండి, ప్రతిరోజు కీర్తించండి. మీరు ఖాళీగా ఉంటే కానీ సినిమా పాటలు కాకుండా మీరు దేవుని పాటలు పాడాలని చెప్పేసి నేనైతే మీకు అందరికి విన్నపించుకుంటున్నాను. కాబట్టి ఒకసారి తల ఉంచుదాము, అందరం కళ్ళు మూసుకుందాము. ఈ వాక్యం మీకు అందరికి అర్థం అవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాను. శేఖరన్నకు మరీ అర్థం కావాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే, ఎవరికైతే పిల్లలు లేరో వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేస్తున్నాను. ఎవరికైతే మోకాళ్ళ నొప్పులు ఉండే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాను. ఎవరికైతే డబ్బు తక్కువ ఉందో వాళ్ళకు కూడా దేవుడు పుష్కలంగా డబ్బులు ఇవ్వాలని కోరుకుంటున్నాను. నీ డబ్బు వల్ల నువ్వు సంఘానికి రాలేకపోతున్నావో అది కూడా జైలు శిక్ష మాదిరే మనం ఆలోచించాలి. ఆ జైలు శిక్ష నుంచి బయటికి రావాలని చెప్పేసి దేవుడిని మనస్ఫూర్తిగా మన సంఘం తరపున నేను కోరుకుంటున్నాను. కృపగల దేవ, మహిమగల రాజా, మీకు స్తోత్రం, వందనాలు. ఇదిగోండి తండ్రి, ఈ దాసుని ద్వారా నేను మాట్లాడిన, ఆత్మ ద్వారా నేను మాట్లాడిన మాటలు ఆశీర్వదించండి అయ్యా. ఇదిగోండి తండ్రి, నాకు ఇచ్చిన నోరును బట్టి మీకు స్తోత్రం, వందనాలు అయ్యా. నా నోటిని బూరగా వాడుకున్నందుకై మీకు స్తోత్రం, వందనాలు. ఇదిగోండి తండ్రి, ఎందరైతే మా సంఘంలో పిల్లలు లేక అనుభవిస్తున్నారో, పిల్లలు లేకైతే పిల్లల లోటు ఉందో వాళ్ళకు పిల్లల్ని దయచేయండి తండ్రి. ఇదిగోండి తండ్రి, ఇదిగోండి ఎవరికైతే ధనం తక్కువగా ఉండో, డబ్బు తక్కువగా ఉండో వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎవరికైతే ఉద్యోగాలు లేవో, ఉద్యోగాలు రావడం లేదో వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాం. ఎవరికైతే మార్కులు సరిగ్గా రావడం లేదో వాళ్ళకి మంచి జ్ఞానం ఇవ్వండి తండ్రి, వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే వృద్ధాప్యంలో ఉన్నారో వాళ్ళకు రకరకాల శరీరంలో కలిగించుకున్నటువంటి బాధలను బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. అవును తండ్రి, మీరు పొందిన గాయాల ద్వారా మాకైతే స్వస్థత లభించింది తండ్రి. ఇదిగోండి తండ్రి, స్వస్థత దయచేయండి తండ్రి. ఇదిగోండి తండ్రి, అన్ని విషయాల్లో ఆశీర్వదించండి తండ్రి. ఇదిగో చిన్న పిల్లల కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి, వాళ్ళకి మంచి జ్ఞానం ఇవ్వండి తండ్రి, మంచి
మంచి వాక్యం వచ్చేటట్టు చూడండి తండ్రి. ఇదిగోండి తండ్రి, వాళ్ళ తల్లిదండ్రులు కూడా మంచి వాక్య పరిచర్యలో వాడబడేటట్టు చూడండి తండ్రి. ఇదిగోండి తండ్రి, మా సంఘంలో స్త్రీలు కూడా మంచిగా వాడబడేటట్టు చూడండి తండ్రి. ఇదిగోండి తండ్రి, ప్రవక్తకు హుల్దా మాదిరి తయారయ్యేటట్టు చూడండి తండ్రి. లోకంకి ఎంతో వెలుగుగా, ఎంతో ఉప్పుగా ఉండేటట్టు చూడండి తండ్రి. ఇదిగోండి తండ్రి, రకరకాల చోట్ల నుంచి మా సంఘ ప్రజలు వచ్చున్నారు తండ్రి. మళ్ళీ వాళ్ళకి క్షేమంగా ఇంటికి వెళ్ళేటట్లు చూడండి తండ్రి. ఇదిగోండి తండ్రి, అందరికి మంచి ఆరోగ్యం ఇవ్వండి తండ్రి. ఇదిగోండి తండ్రి, ఎవరైతే వినలేకపోతున్నారో, ఎవరైతే రాలేకపోతున్నారో మంచి చొరవ చూపించండి తండ్రి. వచ్చే వారానికల్లా మళ్ళీ ఈ ఆరాధన జరిపేటట్లు చూడండి తండ్రి. అవును తండ్రి, ఒక్కరోజు ఆరాధన కాకుండా ప్రతి గంట, ప్రతి క్షణము ఈ మందిరాన్ని వాడుకోవయ్యా. ఇదిగొందుకండి, ఈ మందిరంలో మీకోసమే మేము ఉండేటట్టు చూడండి తండ్రి. ఇదిగోండి తండ్రి, మా ఆత్మను నింపండి తండ్రి, మా హృదయాలను తెరవండి తండ్రి. ఇదిగోండి తండ్రి, ఈ చిన్ని ప్రార్థనను మాకై రానున్న మా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట అడిగి మరీ వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. The grace of the Lord Jesus Christ, the love of the God, the fellowship of the Holy Spirit be with us all the time. Amen. Amen.